ఒక్క ఛాన్స్ ఇస్తావా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఒక్క ఛాన్స్ ఇస్తావా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. నుంచి తప్పించుకోలేరు. मैं तेनू समझावांगी ना तेरे बिना लगदा जी तू की जाने प्यार मेरा मैं करूँ इंतजार तेरा तू दिल तू यो जान मेरी मैं तेनू समझावांगी. వావ్ నైస్. నిజంగా స్వీట్ వాయిస్ అన్నది నిజంగా స్వీట్ గానే ఉంది. డైలాగ్ కూడా స్వీట్ గా వైలెంట్ గా చెప్పారు. సరే ఇప్పుడు స్మైల్స్ నవ్వుతూ. ఓకే నేను చూడడానికి చాలా స్వీట్ ఉంటాను కానీ చాలా వైలెంట్. హాయ్ హాయ్ మీ పేరు? రూపేష్. టీనా, తనీషా. ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చెప్పండి. ఒక అతను వర్షంలో ఫుల్ తడుస్తున్నారు అయినా తన హెయిర్ తడవలేదు ఎలా? నాకు తెలీదమ్మా. క్యాప్ పెట్టుకున్నారు. రాంగ్ ఆన్సర్. కాదు ట్రాన్స్పరెంట్ ఆయనకు జుట్టు లేదు కాబట్టి తడవలేదు. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అంటే మీకుందా హెయిర్? అంటే గుండె చేపించుకున్నాను. ఒకసారి తీస్తారా? ఓకే ఓకే చెప్పండి. అంటే మీకు హెయిర్ లేదని గుండు చేయించుకున్నారా చెప్పారు? అలానే. మీరు ఇట్లా పెట్టుకున్నారు. ఎట్లా పెట్టుకున్నారు హెయిర్ని? హ్యాండ్ కవర్ చేసుకున్నా. కవర్ చేసుకుంటే హెయిర్ కనిపించదా? తెలియదు. తెలుగు రాదా? ఎక్కువ రాదు. మీకు టాస్క్ ఇస్తా తర్వాత. వద్దు వద్దు నేను చేయను. అవునా? హే హ్యాపీ బర్త్డే. అందుకే ఇంత కలర్ఫుల్ గా ఎలా ఉన్నారా? పార్టీ ఇచ్చారా ఫ్రెండ్స్ కి? మరి పార్టీ ఇచ్చారా మరి? ఫుల్ అది అంటే లంచ్ చేసి వస్తున్నట్టున్నా. చూసారా ఎలా తెలుసుకున్నాను? చెప్పండి. చెప్పనా? మీలో ఒకరు చెప్పారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సరే కాదు నేను వెంటనే చెప్పలేదు. ఆయనకి బట్టతల అందుకే జుట్టు లేదు బట్టతల సేమ్ అదే అంటున్నా కరెక్ట్ ఆన్సర్. ఓకే చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే ఫేవరెట్ హీరోస్ ఎవరు? वरुण धवन. ఒక డైలాగ్. मैं देखता हूँ बहुत स्वीट एंड इनोसेंट टाइप का बट हूँ मैं बहुत हरामी टाइप का. నాకు అర్థం కాలేదు సార్. నాకు అస్సలు అర్థం కాలేదు కానీ తెలుగులో అడుగుదాం ఇప్పుడు సరేనా? తెలుగులో ఓకే తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. నేను కనిపించడానికి చాలా స్వీట్ గా ఉన్నాను కానీ నేను చాలా వైలెంట్. సరే ఈ డైలాగ్ ని మీరు కోపంలో చెప్పండి. హిందీ మళ్ళీ తెలుగులో చెప్పాలి. తెలుగు మీకు కూడా తెలుగు రాలేనట్టుంది కదా? వచ్చు కానీ మా స్కూల్లో లైక్ తెలుగు లేదు టోటలీ. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఎక్కడ మీది ప్రాపర్? మేము ఇక్కడ నుంచి హైదరాబాద్. యా ఓకే సరే కెమెరా వైపు చూసి కోపంగా చెప్పాలి ఇప్పుడు ఈ డైలాగ్. ఓకే నేను చూడడానికి చాలా స్వీట్ ఉంటాను కానీ నేను చాలా వైలెంట్. ఓకే డైలాగ్ కూడా స్వీట్ గా వైలెంట్ గా చెప్పారు. సరే ఇప్పుడు స్మైల్స్ నవ్వుతూ. ఓకే నేను చూడడానికి చాలా స్వీట్ ఉంటాను కానీ చాలా వైలెంట్. సరే సాడ్. చూడడానికి చాలా స్వీట్ ఉంటాను కానీ చాలా వైలెంట్. మీరు మీ ఫేవరెట్ హీరో? నేను సినిమా చూడను. అంటే ఇప్పుడు డైలాగ్ చెప్పాలని ఈ సినిమాసే చూడరండి. పెద్ద లై. ఓకే లై అని మీ కజనే చెప్తున్నారు. నేను సినిమా చూడను ఎక్కువ. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్
నేను గేమ్ ఆడతాను ఎక్కువ. గేమ్ ఎక్కువ ఆడతాడు. ఐ వుడ్ అగ్రీ విత్ దాట్. కానీ డైలాగ్స్ ఏం తెలుసా తెలీదా? లేదు నేను డైలాగ్ చెప్తే అది నవరసాల్లో మీరు చెప్పాలి. సరే చెప్పు. సరే మీరు సింగిలా మింగిలా? సింగిలేనా? సరే మీ ఫ్యూచర్ అమ్మాయి కోసం ఒక డైలాగ్ మీరు చెప్పండి, నేను ఇప్పుడు చెప్తా. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటా. చెప్పాలి. డోంట్ చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే ఫియాన్సీని అడగండి, కాబోయే ఫియాన్సీని అడగండి. చెప్పండి ఆ మాట. డైలాగ్ వేరే చెప్పండి. లవ్ గురించి కాకుండా వేరే. ఏ డైలాగ్ అండి ఇది? డైలాగ్ ఇది లవ్ అండి. డైలాగ్ అంతే. మళ్ళీ రిపీట్. క్వశ్చనే మర్చిపోయావా? చెప్పండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటా. వద్దు ఇయ్యను. అంటే ఎస్. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఆల్రెడీ ఉన్నారా? లేరు, ఎవరు లేరు. మరి పెట్టి చూసుకుంటా అంటున్నారు. మీరు ఫియాన్సీ అన్నారు కదా, అట్లానే ఊహించుకునే చెప్పారు ఈ డైలాగ్ ని. అంతేనా? ఊహించుకున్నారు? ఊహించుకోలేదేమి, ఏదో మీరు చెప్పినా అది రిపీట్ చేసిన. సరే మీకు వచ్చే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ కావాలి? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తా. క్వాలిటీ ఈ అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నా? క్వాలిటీస్ అంటే అంతేం లేదు, అర్థం చేసుకోవాలి అంతే. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే చాలా. అందం, ఐశ్వర్యం ఏం అవసరం లేదా? ఏం కానీ అర్థం చేసుకుంటే చాలా. అంటే డబ్బు లేకపోయినా అందం లేకపోయినా ఓకే, అర్థం చేసుకోవాలి ఫస్ట్ అయితే. అర్థం చేసుకోవాలి అంతే. అర్థం చేసుకుని అమ్మాయి వస్తే చాలు. సరే ఈ డైలాగ్ ని మీరు నవ్వుతూ చెప్పాలి. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెలో పెట్టి చూసుకుంటా. అబ్బా ఏమి చెప్పినావే. సాడ్ నవ్వుతున్నారండి. ఇందాక నవ్వుతూ చెప్పండి అంటే అప్పుడు నవ్వలే, ఇప్పుడు నవ్వుతూ చెప్పండి. సాడ్ గా చెప్పండి, ఇప్పుడు నవ్వుతున్నారు. సాడ్ వస్తలేదు అది. రమ్మని చెప్పండి. రాదు. సో యా అంటే అమ్మాయి ఉంటే వచ్చిందేమో. మేబీ ఆ అమ్మాయి ఎవరు లేనట్టున్నారు. లేకపోతే ఇక్కడెక్కడైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు అసలు. ఇక్కడే కదా, ఎక్కడా లేరు. అంటే ఇప్పటివరకు ఎందుకు లవ్ చేయలేదు? సింగిల్ గా ఎందుకు ఉండాలనిపించింది? ఏ అమ్మాయి మీకు నచ్చలేదా, లేదంటే ఏ అమ్మాయి మీకు పడలేదా? ఏంటి సంగతి? నాకు తెలీదమ్మా. అట్లేమని లేదు, చేయలేదు అంతే. చేయలేదు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అంటే ఇప్పుడు ఎందుకు ఈ కాన్సెప్ట్ అన్నా, లేకపోతే ఏంటి? ఇప్పుడే ఎందుకని తర్వాత చూసుకుందాం. పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అమ్మాయిని చూసి ఎవరు ఈ రోజు పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఎవరైనా వాళ్ళు చేసుకుందాం. ఒక జాబ్ వచ్చిన తర్వాత సెటిల్డ్ అయ్యాకనా? ఇంటెలిజెంట్ ఫెలో. ఒక ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటాను. థ్యాంక్ యూ. మీరు? నేను మూవీస్ చూడు. ఒక డైలాగ్ చెప్తారా? సింగర్. అబద్ధం అంటే షీస్ అ లాట్ ఆఫ్ మూవీస్. చూసారా, ఇక్కడే ఆన్సర్ వచ్చింది. తెలుగులో చూడలేదు. ఒక డైలాగ్ అయినా తెలీదా? డైలాగ్ పెట్టుకోరు, మైండ్ లో గుర్తు లేదు. ట్రై చేస్తా. సరే మీరు టాస్క్ అన్నా కదా ఇందాక, ఒక 2 minutes తెలుగులో మాట్లాడాలి. ఇంగ్లీష్ వర్డ్ సాంగ్ కూడా పాడమంట. సాంగ్ ఏం కాదండి, మీ చక్కటి వాయిస్ మేము మీ ఫ్రెండ్స్ మీ కజిన్స్ అందరూ సాంగ్ వినాలనుకుంటున్నాం. మీ బర్త్డే గా స్పెషల్ గా ఒక సాంగ్. వాయిస్ మంచిగా ఏం కాదు, ఈ వాయిస్ మాకు ఓకే. కానీ అమ్మకి తెలుగు సాంగ్స్ రాదు. హిందీయా? నాకు హిందీ రాదు, అయినా పర్లేదు. తప్పించుకోలేరు మా నుంచి తప్పించుకోలేరు. मैं तेनू समझावांगी ना तेरे बिना लगदा जी, तू की जाने प्यार मेरा, मैं करूँ इंतजार तेरा, तू दिल तू यो जान मेरी, मैं
जावांगी వావ్ నైస్ నిజంగా స్వీట్ వాయిస్ అన్నందుకు నిజంగా స్వీట్ గానే ఉంది వాయిస్ చాలా బాగా పాడారు అదే చాలా బాగా పాడారు అంటే స్వీట్ వాయిస్ అంటే పాడతారు అనుకున్నా కానీ నిజంగానే స్వీట్ వాయిస్ అది అసలు బాగుంది థ్యాంక్ యూ సో మచ్